ఇంతకుముందు దగ్గరికి అయింది కదండి, ఆ రైస్ పెట్టుకున్నాను. రైస్ కూడా ఒక 5-10 నిమిషాలు అయిపోతుంది, ఎందుకంటే బాగా అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ బాగానే నానింది. పర్ఫెక్ట్గా వచ్చింది రైస్ కూడా. ఎక్కువ నానదని ఒక 60-70% ఉడికిచ్చినాను. ఇంకా 30% మనకు ఆల్రెడీ దమ్ముకు పెట్టుకున్నప్పుడు ఉడుకుతుంది అనేసి ఒక 60%-70% ఉడికిచ్చినాను. ఇంతవరకే ఉడికితేనే బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ పొలుగా రాకుండా మళ్ళీ మెత్తగా అవుతుంది అనేసి ఇంకా నేనైతే ఆఫ్ చేసేసిన. వాటర్ అంతా కూడా తీసేసుకోవచ్చని ఇంకొక గిన్నెలో ఆల్రెడీ ఆయిల్ రుద్ది పెట్టుకున్నాను. నేను నెయ్యి రాసి పెట్టుకున్నాను. ఇంకొక దాంట్లో 2 పైతించి దీంట్లో వేసుకున్నాను. అడుగున నెయ్యి అన్న నూనె అన్న ఏదైనా రాసుకుంటే మనకి కింద మాడిపోకుండా ఉంటుంది అనేసి దాంట్లోకించి వాటర్ తీసి ఇందులో వేస్తున్నాను. ఒక లేయర్ ఇది, ఒక లేయర్ గ్రేవీని వేసుకుంటే బాగుంటుంది. గ్రేవీ వేసుకొని ఒక లేయర్ రైస్ వేసుకున్నాను. ఇంకొక లేయర్ మొత్తం ఈ పీసెస్ అన్నీ ఒక్కొక్కటి ఇందులో వేసుకుంటే బాగుంటుంది అనేసి. ఇంతకుముందు మనము ఆల్రెడీ ఆనియన్స్ వేయించుకున్నాం కదా, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అవన్నీ కూడా వేస్తున్నాను. మా పిల్లలు ఫుడ్ కలర్ ఏమన్నారు, అందుకని ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నా. ఇప్పటివరకు ఎప్పుడూ వేయలేదు ఫుడ్ కలర్, కానీ ఫస్ట్ టైం వేస్తున్నా. ఇంతకుముందు మా కొడుకులు వాళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళు వేయకపోయేది, నేను వేస్తున్నాను. పీసెస్ అన్నీ కూడా మనకు పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా మనకి కింద ఎక్కడి నుంచి అయితే తీసుకుంటే మన సైడ్ నుంచి తీస్తే మనకు తెలియదు కదా, అందుకే అందాదగా ఎక్కడెక్కడ వేస్తామనేది ఒక ఐడియా ఉంటుంది అనేసి ఎక్కువ గ్రేవీ వేసి కింద అడుగు పట్టుకుంటుందని గ్రేవీ వేయకుండా ఓన్లీ పీసెస్ వేసి మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసి దానిపైన ఇంకా కొన్ని పీసెస్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ కూడా మొత్తం వేసుకొని కొంచెం గ్రేవీ వేసుకుందాం అనేసి వేస్తున్నాను. మళ్ళీ ఆనియన్స్, మళ్ళీ కొత్తిమీర, పుదీనా, మళ్ళీ ఫుడ్ కలరు వేసేసి పెట్టేసిన. ఇదొక లేయర్ ఇంకా కర్రీ వేసి మొత్తం 3 స్టెప్స్ అయిపోయింది. మొత్తం ఇక్కడ గ్రేవీ కర్రీ మొత్తం మళ్ళీ ఇప్పుడు వేసేస్తున్నాం మొత్తం దానిపైన. నేను కూడా ఎప్పుడు ట్రై చేద్దామని నాకు టైం దొరకలే. ఇంక ఈరోజు కూడా టైం దొరికింది. ఇంకా అందుకనే చేద్దామనేసి నిన్ననే ఏమన్నాడు మా బాబు, నిన్న చర్చి హడావిడిలా రెడీ అయిన బర్త్డే కేకు, మళ్ళీ చర్చిలో ఒక కేకు, ఇక్కడ ఒక కేకు, మళ్ళీ పొద్దుగాల ఫాదర్స్ డే కేకు, ఇదే హడావిడే సరిపోయింది. ఇంకా అందుకనే నిన్న ఏం చేయలేదు. రేపు హాలిడేనే ఉంది కదా నాని, రేపు చేసుకుందాంలే అని ఇంకా నిన్నేం చేయలేదు. అందుకని ఓన్లీ చికెన్ రైస్ చేసిన, కేక్స్ కట్ చేసుకోవడమే సరిపోయింది నిన్న. ఇంకా అందుకని హడావిడిలో ఎందుకులే అనేసి చేయలేదు. ఇంక ఈరోజు ఫ్రీగానే కదా అని మార్నింగ్ ఉప్మా చేసి తిని ఆఫ్టర్నూన్కి ఇది ప్రిపేర్ చేసిన. అన్ని పీసెస్ అన్నీ ఇంక ఈ లాస్ట్ టైం ఇదంతా వేసేసి మళ్ళీ దీనిపైన మొత్తం రైస్ వేసిన. ఇంకా ఉన్న కాడికి మొత్తం గ్రేవీ వేసిన, దాంట్లో ఇంకా కొద్దిగా రైస్ ఉంది, ఈ లేయర్ మొత్తం వేసి మళ్ళీ దీనిపైన కూడా మనం కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది. ఇంక అందుకని ఇప్పుడు ఒకసారి చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తే నెక్స్ట్ టైం ఇంకా వాళ్ళు అడగక ముందుకే చేసి పెడదాం అనేసి ట్రై చేసిన. వస్తే రాని, లేకపోతే లేదనేసి తీసుకున్న. రైస్ ప్యాకెట్ అయితే నేను ఇండియా గేట్ రైస్ తీసుకున్నాను. ఇంతకుముందు అదే వాడినరు, అందుకని అదే తీసుకుందాం అనేసి అదే తీసుకున్నా. అదే బాగుంటుంది అన్నారని. మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు, నేనైతే అది తీసుకున్నాను. ఆనియన్స్ కొంచెం మాడింది, అదొక్కటే మిస్టేక్ జరిగింది తప్పిస్తే ఇంకా వేరే ఏం కాలేదు. ఆనియన్స్ ఏంటంటే నేను కొంచెం చూస్తే పచ్చిగా ఉండే, ఇంకా కొంచెం రోస్ట్గా కాలితే బాగుంటుంది అనేసి నేను అక్కడ పెట్టి దానిపైన మూత పెట్టినప్పుడు అట్లా అయింది. నాలాగా మీరు కూడా మిస్ అయ్యకండి. అది మూత పెట్టేసరికి కొంచెం అడుగు పట్టింది. ఇంకా మళ్ళీ ఆనియన్స్ కట్ చేసి వేడేద్దాంలే అనేసి ఇదే వేస్తున్నా. కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ ఇవన్నీ వేసేసి మళ్ళీ ఫుడ్ కలర్ వేసి ఒక 2 లెమన్స్ ఆల్రెడీ ఇత్తులు తీసి పెట్టుకున్నాను. నేను ఇత్తులు తీసేసి లెమన్ జ్యూస్ తీసి పెట్టుకున్నాను, అదే వేద్దామనేసి పెట్టిన. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఆల్రెడీ రైస్ ఉంటుంది కదా, రైస్ తీసేటప్పుడు కొంచెం వాటర్ ఉంటుంది కదా, అది తీసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇప్పుడు వేసింది లెమన్ జ్యూస్, అది లెమన్ జ్యూస్ వేసిన. ఇప్పుడు వేసేది వాటర్. ఆ ఫుడ్ కలర్ కప్పులను కలిపినందుకు మీకు అది కలర్లాగా అనిపిస్తుంది. ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే అది ఇది బాగా ఉమ్మగిరాలి కదా, దమ్ము తీసుకుంటే బాగుంటుంది అనేసి తీసుకున్నా. ఇప్పుడు ఇంకా మనకు నెయ్యి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఈ నెయ్యి నేను ఇంట్లో చేసిన నెయ్యి, ఆల్రెడీ నెయ్యి కూడా అయిపోకొచ్చింది, మళ్ళీ నెయ్యి చేయాలి నేను.
ఉన్న కాడికి నెయ్యి అయితే ఇప్పుడు వేసేస్తున్నా. నెయ్యి వేసుకొని లెమన్ వేసుకున్నాను, వాటర్ వేసుకున్నాను, కొత్తిమీర ఇదంతా గార్నిష్ చేసి ఇంకొంచెం గరం మసాలా అది బిర్యానీ వచ్చే ఉంది కదా ఆ మసాలాను మళ్ళీ ఒకసారి వేసుకుందాం అనేసి కొంచెం పైన లైట్గా వేసుకున్నాం. ఆయన వద్దన్నాడు కానీ నేనే వేద్దాంలే కొద్దిగా అనేసి లైట్గా వేసుకున్నాను, కొంచెం ఘాట్నెస్ వస్తుంది అనేసి వేసి ఇంక దానికి మూత పెడితే కవర్ లేని నా దగ్గర నేను కాటన్ క్లాత్ ఉండే అదే తీసుకొని ఫ్రెష్గా ఉతికి పక్కన పెట్టేసుకొని అదే టైట్గా పెట్టి కడుతున్నాను. ఆ రైస్ పై ఇది కాటన్ క్లాత్ని కట్టి మీరు ఏదైనా అవి దొరుకుతాయి కదా పేపర్స్ బయట అవన్నీ పెట్టుకోవచ్చు. కొంచెం మూతలు పెట్టి దాని చుట్టూ పిండి తడిపి మళ్ళీ అదంతా పెట్టి ప్రాసెస్ ఎందుకనేసి నేను క్లాత్ పెట్టి మూత పెట్టి దానిపైన ఒక రాయి పెట్టిన. గాలి బయటికి పోదు, మన క్లాతే కాబట్టి పెద్దగా ఏమనిపించదు. మూత పెట్టి దానిపైన ఒక రాయి పెట్టిన. ఆ మూత కూడా కొంచెం బరువే ఉండాలి కదా అనేసి పెట్టినా. ఇట్లాంటిది అది కాలేదు. 5-10 నిమిషాలు అయినా 15 నిమిషాలు ఉడికించిన కరెక్ట్. నేను ఎక్కువసేపు పెట్టలే. 5 నిమిషాలేమో హై ఫ్లేమ్లో పెట్టిన, మిగతా 15 నిమిషాలేమో స్లోగా మీడియంలో పెట్టిన. ఇంకా చాలే మళ్ళీ అడుగు పడుతుంది అనేసి తీసుకున్నా. ఆనియన్స్ ఆల్రెడీ నేను వాడిపోయినా అని చెప్పినా కదా, ఆనియన్స్ ఇంకా ఉడికి కొంచెం బ్లాక్ వచ్చింది. ఇంకా అంతే తప్పిసి ఇంకా వేరే ఆప్షన్ వేరే ఏది మిస్టేక్ కాలేదు. చూడండి రైస్ కూడా ఇంకా పొల్లుగానే వచ్చింది. మనకు బయట హోటల్లో ఎలా ఉంటుందో పొల్లుగా రైస్ అలాగే వచ్చింది. నేను మెత్తగా అవుతుందేమో అని నాకు డౌట్ వచ్చింది కానీ ఏం కాలేదు. మా పిల్లలు ఫుడ్ కలర్ వద్దంటే వేయించింది. ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.